మెలాస్మా లేదా నల్లమంగు అంటారండి వాడుక భాషలో. సో ఇది మనకి ఎలా ఉంటుందంటే మనకి బోత్ చీక్స్ పైన నల్ల మచ్చలాగా ప్యాచెస్ లాగా ఫామ్ అవుతుంది. చీక్స్తో పాటు ఐబ్రో పైన, నోస్ పైన, ఆ తర్వాత జా లైన్లో ఈ అన్ని ప్లేసెస్లో కూడా మనకి మెలాస్మా రావచ్చు అనమాట. ఈ మెలాస్మాకి రీజన్స్ వచ్చేసి ఏంటంటే ఒకటి టెండెన్సీ, కొంతమందికి టెండెన్సీ ఉంటుంది, జెనెటిక్ టెండెన్సీ అనుకోవచ్చు, హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తుంది. అంటే బేసికల్లీ ఇది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో వస్తుంది అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఒక బ్రౌనిష్ ప్యాచెస్ వస్తాయన్నమాట చీక్స్ పైన, వాటిని క్లోయాస్మా అంటారు. అది యూజువల్గా ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఎఫెక్ట్ పోయిన తర్వాత అది పోతుంది, బట్ కొంతమందికి మాత్రం కంటిన్యూ అవుతుంది అనమాట. సో తర్వాత వచ్చేసి ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్. సో సన్ ఎక్స్పోజర్కి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి అది ఆ మెలాస్మా అనేది స్టిమ్యులేట్ అవుతుంది. బట్ అందరూ సన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరికీ ఏమీ రాదండి, కొంతమందికి టెండెన్సీ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఆ తర్వాత కొంతమంది మనకి సన్ సెన్సిటివ్ మెడిసిన్స్ వాడతారనమాట. కొన్ని టెట్రాసైక్లిన్స్ అని కొన్ని గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి, అవి మనకి సన్ని మనకి సెన్సిటివ్ చేస్తాయి. అంటే సన్ ఎఫెక్ట్ మన స్కిన్ పైన ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకు కూడా మనకి ఈ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఒకసారి మనకి మెలాస్మా వచ్చిన తర్వాత మనకి ఖచ్చితంగా ఏంటంటే మనకి ఎర్లీ స్టేజ్లోనే ప్రాపర్గా మాయిశ్చరైజర్స్ని, సన్స్క్రీన్స్ని, మెయిన్గా సన్స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సన్స్క్రీన్స్ని, మాయిశ్చరైజర్స్ని, స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే మెలాస్మా అనేది వెరీ ప్రోన్ టు రికర్ అనమాట. మనకి ఎంత స్ట్రాంగ్ క్రీమ్స్ యూస్ చేసినా కూడా మనకి మళ్ళీ రికరెన్స్ అనేది వస్తుంది. అంటే కొన్ని రకాల పీల్స్, ఈ మధ్యకాలంలో కొన్ని రకాల పీల్స్ ఇవన్నీ యూస్ చేసినప్పుడు చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. మనకి ఓరల్ మెడిసిన్స్ని కూడా కొన్నిటిని ఇస్తున్నాం అనమాట. దాని ప్యాథోజెన్సిస్లో వాస్కులర్ కాంపోనెంట్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనకి కొన్ని రకాల ఓరల్ మెడికేషన్స్ కూడా మనకి మెలాస్మాకి యూజ్ అవుతుంది. బట్ వాట్ ఎవర్ యూ డూ, మనకి కొన్ని రోజుల తర్వాత మనం ట్రీట్మెంట్ ఆపేశాక మళ్ళీ మెలాస్మా అనేది రికరెన్స్ అనేది చాలా ఛాలెంజ్ అండి ఈ మెలాస్మాతో. సో వెరీ రేర్గా కొంతమందికి తగ్గుతుంది కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం రికర్ అవుతూ ఉంటుంది. సో ఈ ఒక్కసారి ఈ మెలాస్మా బారిన పడిన తర్వాత మాత్రం చాలా వరకు వీలైనంత వరకు మనం సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేస్తూ, తర్వాత సన్స్క్రీన్స్ని ప్రాపర్గా అప్లై చేసుకుంటూ, సో అవసరమైనప్పుడు మనకి కెమికల్ పీల్స్ ఇవన్నీ ఏంటి అని అంటే చాలా వరకు మనకి పిగ్మెంటేషన్ని కొంతవరకు రెడ్యూస్ చేస్తాయి. సో అలా మనకి సూపర్ఫిషియల్ అండ్ డీప్ కాంపోనెంట్స్ అని రెండు ఉంటాయి. మనకి సూపర్ఫిషియల్ కాంపోనెంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కెమికల్ పీల్స్లో మనకి ఎక్కువ బెటర్ రిజల్ట్స్ ఉంటాయన్నమాట.